पे हाँ जल्दी से पकड़ो సైబర్ క్రైమ్ కేసులతో పాటు రకరకాల కేసులను తనదైన శైలిలో సాల్వ్ చేస్తూ ముందుకెళ్తున్నారు. ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీకి సంబంధించిన ఇష్యూస్ లో తనదైన ముద్ర వేసిన ఆయన మరెవరో కాదు, మనందరికీ ఎంతో ఇష్టమైన మన సైబరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ విశ్వనాథ్ చంద్రప్ప సజ్జన గారు. దిశ కేసులో కీలక నిర్ణయం తీసుకుని యావత్ భారతావనిలో ఒక ప్రపంచం సృష్టించిన ఆయన చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని సూటిగా సమాధానం చెప్తారు. అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఆయన ఉత్తమమైన పనితీరును కనబరుస్తూ ఉన్నతాధికారుల నుంచి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. డిపార్ట్మెంట్ నుంచి ఎన్నో అప్రిసియేషన్స్ అందుకున్నారు. వీటన్నింటినీ మించి ఎంతగానో ప్రజల ఆదరాభిమానాలను పొందిన ఆయన నేటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటువంటి ఎనర్జెటిక్ అండ్ డైనమిక్ ఐకాన్ కు నారీసేన సగౌరవంగా సవినయంగా స్వాగతం పలుకుతోంది, సన్మానిస్తోంది. ఆయన కార్పుల వెన్నుల్లో ఒడుగు పుట్టించాయి. ఆయన టేకప్ చేసిన ప్రతి కేసు ఒక సంచలనం. ఆయన దర్యాప్తు మొదలు పెట్టారంటే ఇక ఆ దేవుడైనా దానికి అడ్డుకట్ట వేయలేడు. వృత్తి పట్ల ఆయనకున్న నిబద్ధత, నిజాయితీ నేటి తరానికి ఎన్నో పాఠాలను నేర్పుతుంది. తన ప్రసంగాల ద్వారా ఎంతో మంది యువతను ఇన్స్పైర్ చేస్తూ వారిని తమ తమ లక్ష్యాల దిశగా అడుగులు వేయిస్తున్నారు. శ్రీ వాసిరెడ్డి వెంకట లక్ష్మీనారాయణ గారు మనందరికీ జేడి లక్ష్మీనారాయణ గారిగా సుపరిచితం. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ తను కనపరిచిన నైపుణ్యానికి గాను సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా స్థానాన్ని సంపాదించారు. ఎన్నో కుంభకోణాలను అలవోకగా సాల్వ్ చేసి తనని తాను నిరూపించుకున్నారు. తన నిరంతర సేవలకు గాను ఆయన ఇండియన్ పోలీస్ మెడల్ 2006, మహాత్మా గాంధీ పీస్ ప్రైజ్, ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ 2017ను పొందారు. వీటన్నింటినీ మించి ప్రజల ఆదరాభిమానాలను, మన్ననలను పొందారు. ప్రజాసేవ పట్ల తనకున్న ఆసక్తితో పదవి విరమణ చేసి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. జాయింట్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ను మొదలుపెట్టి అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్, యూత్ ఇన్నోవేషన్ ఇలా తదితర అంశాల పట్ల తన దృష్టిని కేంద్రీకరించారు. అదేవిధంగా నారీసేన ఆడపిల్లల పట్ల జరుగుతున్న సంఘటనలను ప్రతిఘటించడంలో ముందడుగు వేయబోతోంది. అందుకు గాను ప్రతి స్కూలు మరియు కాలేజీలలో సీక్రెట్ బాక్స్ అనే పేరుతో కొత్త ప్రయోగం జరగబోతోంది. అదేవిధంగా ప్రతి విద్యార్థిని మహిళా చట్టాల గురించి అవగాహన పెంపొందించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందంటారు జేడీ గారు. ఇందుకు గాను నారీసేన మరియు జేడీ ఫౌండేషన్ రెండు సంయుక్తంగా పనిచేయనున్నాయి. ఇలా తనదైన శైలిలో అడుగులు వేస్తూ ప్రజాసేవే ధ్యేయంగా సాగుతున్న ఆయనను సగౌరవంగా, సవినయంగా ఆత్మీయ సత్కారాన్ని అందిస్తుంది, స్వాగతం పలుకుతోంది నారీసేన. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ దిస్ డైనమిక్ అండ్ ఇన్స్పిరేషనల్ ఐకాన్. సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు శ్రీమతి ఉపాసన కామినేని కొడిదల. ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్ లో డిగ్రీ పొందిన ఆమె బెస్ట్ మహిళా ఎంటర్ప్రెన్యూర్ గా గుర్తింపు పొందారు.
ఎంతో మంది యువతకు తన సంస్థలో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. సోషల్ మీడియా ద్వారా హెల్త్ రిలేటెడ్ వీడియోస్ను చేస్తూ ప్రజల్లో ఫిట్నెస్ పట్ల అవగాహన కల్పిస్తున్నారు. ఇంకా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతున్న ఉపాసన కామినేని పలు గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాలలో, పారిశ్రామికవేత్తల సభలలో ప్రసంగించి తన ప్రతిభను చాటుకున్నారు. అంతర్జాతీయ సమావేశాలలో కూడా పాల్గొని తనదైన శైలిలో గుర్తింపు పొందారు. ఎంచుకున్న పని, చేపట్టిన బాధ్యత పట్ల నిబద్ధత ఉంటే అది ఏ రంగమైనా ఖచ్చితంగా విజయాన్ని సాధించగలం అని చెబుతారు ఆమె. సాధించినది చాలా తక్కువ, సాధించవలసింది ఇంకా ఎంతో ఉంది అని చెప్పే ఉపాసన లీడర్షిప్ ఇన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ 2019 కేటగిరీలో మహాత్మా గాంధీ అవార్డును పొందారు. 2019వ సంవత్సరంలో ఫిలాంథ్రపిస్ట్ ఆఫ్ ది ఇయర్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును పొందారు. 2017 ఫెమినా హెల్త్ కేర్ అవార్డును కైవసం చేసుకున్నారు. ఇలా బిజినెస్ రంగంలోనూ, సామాజిక సేవలోనూ, హెల్త్ కేర్ రంగంలోనూ తనకంటూ ఒక గుర్తింపును పొందిన ఉపాసన కామినేని కొణిదెల ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇటువంటి యంగ్ అండ్ డైనమిక్ బిజినెస్ ఐకాన్ను ఆత్మీయంగా, సగౌరవంగా ఆహ్వానిస్తోంది, సన్మానిస్తోంది నారీ సేన. Gentlemen, I'm Shilpa Chakravarti, your host for this segment, and on behalf of Nari Sena Global Forum, I welcome each one of you to this wonderful celebration called Women. Firstly, I would like to welcome Mr. Sajjanar Sir, Mr. J.D. Garu, Upasana Garu for being here, accepting our invitation and honoring us with their presence tonight. Ladies and gentlemen, let's give them a very big round of applause. Sajjanar Sir and J.D. Sir both have been waiting very patiently for this show to begin. Thank you so much. Well, firstly, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అన్నారు. ఆయన్ని చూస్తే చాలా భయంగా, చాలా సీరియస్గా ఉంటారేమో అన్న ఒక చిన్న ఆలోచన ఉండింది. కానీ ఈ రోజుతో అటువంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టేశాను నేను. ఎందుకంటే అంత నవ్వుతూ, అందరినీ పలకరిస్తూ, ఎంతో స్నేహంగా, ప్రేమతో మాట్లాడుతూ, ఫర్ పీపుల్ లైక్ హిమ్ ఐ థింక్ వీ ఆల్ ఫీల్ సేఫ్. లేడీస్ అండ్ జెంట్మెన్, లెట్స్ వెల్కమ్ సజ్జనార్ గారు. అండ్ ఈవిడ గురించి చెప్పాలి అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నాను. జస్ట్ వన్ వర్డ్ ఐ కెన్ టెల్ అబౌట్ యూ మ్యామ్ ఇస్ సింప్లిసిటీ. సింప్లిసిటీకి నిదర్శనం అంటే మీరు ఒక స్టార్ వైఫ్ కన్నా ముందు మా అందరికి ఒక స్టార్. బికాజ్ ఒక స్టార్ వైఫ్గా పరిచయం మాకు తర్వాత అయ్యారు, కానీ అంతకన్నా ముందు ఆమె చేసినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మీరు చూశారు. సో డెఫినెట్లీ ఇంకొకసారి గట్టిగా చప్పట్లతో వారిని స్వాగతిద్దాము. అండ్ అఫ్ కోర్స్ కనిపించే నాలుగో సింహం కూడా ఇక్కడికి వచ్చేసారు. జేడీ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఇన్స్పైరింగ్ all of us with your wonderful words. Thank you so much. జ్యోతి రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఒక రైతుగా మొదలుపెట్టి ఈ రోజు ఒక CEO స్థానానికి వెళ్ళినటువంటి జ్యోతి రెడ్డి గారిని ఒకసారి గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్. మరొకసారి వేదికని అలంకరించినటువంటి పెద్దలందరికీ మా స్వాగతం తెలియజేసుకుంటూ, బిఫోర్ we start off this show tonight with the lighting of the lamp, I think I need to introduce, of course మనందరికి ఇంట్రొడక్షన్ అవసరం లేదు, కానీ వచ్చిన అతిథులందరికీ ఒక మాట చెప్పాలి ఒక ఆవిడ గురించి. నారీ సేన ఫౌండర్, చైర్పర్సన్ లతా చౌదరి గారి గురించి. లతా అక్క అని మేమంతా చాలా అభిమానంగా పిలుచుకుంటాము. The organization, the NGO which started off with just handful of women is now proud to be a family of 6,000 women all across the globe. Connecting women from different fields, bringing them to one platform is what Lataka has been doing. So thank you Lataka for bringing all of us on this wonderful occasion. And now I request our guests to please join us for the lighting of the lamp so that we can start off this segment of Women Achievers Award. I request all of you to please join us. పద్మజ మానేపల్లి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. Deepa Jyotir Namostute, Deepa
गच्छामि मे सदा रविरस्तं समारभ्य यावत् सूर्योदयो भवेत् रविरस्तं समारभ्य यावत् सूर्योदयो भवेत् यस्य तिष्ठे गृहे दीपः तस्य नास्ति दरिद्रता शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्नमोऽस्तु ते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అలంకరించిన పెద్దలకు మరియు ఇక్కడికి విచ్చేసిన వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా అందరికీ all open ways so they can give to their wives. పల్లవి చంద్రముఖి అందమైన అలాగే సజ్జనార్ గారు ఎంత బాగుందో ముద్దుగా. జేడి గారికి సార్ 1 సెకండ్ సార్. కావ్య వావ్ పర్వాలేదండి, మా గెస్ట్కే కదా, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టొచ్చు మనం. బ్యూటిఫుల్ డ్రెస్సులు చీరలు కొంటుంటే కొంచెం బాధగా ఉంటుంది, పర్వాలేదు. అందరూ ఫోటోలు దిగారు, నేను తప్ప. ఇప్పుడు ఫోటోలు అన్నట్టు పెడతారు. ఆర్ట్స్ అండ్ పెయింటింగ్ షో. షీఈస్ ఫ్రమ్ యూటీ. అవును, మీరు వింటున్నది నిజమే. వ్యాధి బరువెంతుందో తెలియకుండా పర్సు మాత్రం బరువుగా ఉంచుకుని హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తున్న ఈ కాలంలో 10 రూపాయలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన డాక్టర్ నూరి పర్వీన్. విజయవాడలో సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టి సేవా నేపథ్యం ఉన్న పరిస్థితులలో పెరిగిన మన నూరి గారు కడపలో ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి 2017లో డాక్టర్ నూరి పర్వీన్గా పట్టభద్రులయ్యారు. మెట్రో సిటీ నుండి FICM పట్టాపుచ్చుకున్నారు. బేసిక్ ఎండోస్కోపీ ట్రైనింగ్ పొందారు. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ పేషెంట్లు క్రిటికల్ కేర్ ఎక్స్పర్ట్గా ఉన్నారు. సన్ రైజ్ హాస్పిటల్, అమెన్ హాస్పిటల్ 104 రూరల్ సర్వీసెస్లో తన సేవలు అందించారు.
ఇన్ని చేస్తున్నా ఏదో కొరత. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే సరైన సేవలు అందవేమోనని భయం. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బు మూత భయం. సామాన్యులను వైద్య సేవలకు దూరం ఉండేలా చేస్తున్న నేపథ్యంలో వారికి అందుబాటు ధరలో మెరుగైన వైద్యం అందించాలనే సదుద్దేశంతో సేవాభావ తపనతో 2020 ఫిబ్రవరిలో డాక్టర్ నూరీస్ హెల్త్ కేర్ క్లినిక్ ప్రారంభించారు. సమాజానికి తన వంతు సాయంగా తన కన్సల్టేషన్ ఫీజును నామమాత్రంగా తీసుకుంటూ తన సేవలు ప్రారంభించారు. Not bigger, much more louder, noise all over. Zero budget organic farming. Mrs. Lavanya రంగులు కురిమిన ఆమె 2016 సంవత్సరానికి గాను తెలంగాణ విశిష్ట మహిళా పురస్కార గ్రహీత, రైతు నేస్తం పురస్కార గ్రహీత, హల్దర్ ఆర్గానిక్ ఫార్మర్ అవార్డు గ్రహీత, అలాగే 2019వ సంవత్సరంలో అమెరికా అధిక దిగుబడులను సాధించి ఎంతో మంది మహిళా రైతులకు ఆదర్శ రైతుగా నిలిచిన శ్రీమతి లావణ్య గారికి ఈ అవార్డుని అందించవలసిందిగా శ్రీ జేడి గారిని కోరుతున్నాము. గ్రామానికి చెందిన ఆమె ఒక సాధారణ గృహిణి. తన అసాధారణ ప్రతిభతో అతి తక్కువ కాలంలోనే ఎంతో మంది ప్రముఖుల మన్ననలను పొందారు. ఎందరో అభిమానులను తన పాటతో మంత్రముగ్ధుల్ని చేశారు. తన ప్రతిభకు తాను ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా, అలాగే తెలంగాణలో బేబీ గారికి ఈ నారీ శక్తి అవార్డు అందించవలసిందిగా ఉపాసన గారిని కోరుతున్నాం. పరిరక్షణకు తనదైన రీతిలో కఠినమైన చర్యలు చేపట్టారు. షీ టీమ్స్ తరపున రాత్రింబవళ్లు పనిచేస్తూ మహిళల పట్ల జరుగుతున్న ఎన్నో అవాంఛనీయ సంఘటనలకు చెక్ పెట్టారు. అంతేకాకుండా మహిళలకు, టీనేజర్స్ కు షీ టీమ్స్ ద్వారా అవగాహన కల్పిస్తూ అనుక్షణం జాగరూకతతో ఉండాలని తెలియచెప్పారు. ఎన్నో మిస్టీరియస్ కేసులను ఛేదించి ఒక మహిళ ఎంత చాకచక్యంగా వ్యవహరించగలదో ఒక ఉదాహరణగా నిలిచారు. అడిషనల్ డీసీపీగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూ తనదైన నైపుణ్యంతో తనదైన శైలిలో దేశ సేవను చేస్తున్నారు శిరీష రాఘవేంద్ర గారు. వేసుకుందాము మన నారీ శక్తి. ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చి ఏదో సాధించాలన్న కసితో టైలరింగ్ మొదలుపెట్టింది. అక్కడితో టైలరింగ్ మాత్రమే నా వృత్తి అని అనుకోలేదు. కార్ డ్రైవింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. నేర్చుకునే స్టేజ్ నుంచి నేర్పే స్టేజ్ వరకు ఎదిగి డ్రైవింగ్ స్కూల్ స్థాపించి ఎంతో మంది మహిళలకు డ్రైవింగ్ నేర్పింది. అంతేకాదు 7వ తరగతికే స్కూల్ మానేసిన అన్నపూర్ణ గారు తన కొడుకు 8th క్లాస్ చదువుతున్నప్పుడు మళ్ళీ చదవాలనుకుంది. చదువుకు వయసుతో పని లేదని నిరూపిస్తూ తన బాబుతో పాటు 10th క్లాస్ కంప్లీట్ చేసింది. అప్పటికే తనకు 35 సంవత్సరాలు. ఒక్క పూట అన్నం పెట్టని బంధుమిత్రులు కూడా ఆడపిల్లకు ఈ డ్రైవింగ్ లో ఎందుకు అని మాటలు కూటాలు మొదలు పెట్టారు. కానీ అన్నపూర్ణ గారికి మొమెంటో అందించవలసిందిగా శ్రీ బతుకమ్మ సంబరాలు జరిపించిన, బొబ్బియ్యల్లో అంటూ సంక్రాంతి పాట పాడిన, నర్సపల్లి అంటూ ఆడరమని పాటతో పూతలూగించిన, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఘనత ఆమెకే దక్కింది. ఆ
నటిస్తున్న ఆమె మరెవరో కాదు. 6 వయసులో యూట్యూబ్ ఫోక్ స్టార్గా గుర్తింపు పొందిన గొంతె కనకమ్మ. జీవితానికి కాచి నడపోసిన కనకమ్మ తన భార్య పల్లెపాటలు, జానపదాలు అన్నీ తన తండ్రి రాజమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నవే అని ఉపాసన గారికి ఈ అవార్డు ప్రజెంట్ చేయవలసిందిగా కోరుతున్నాము. కనకవ్వ, మా అందరి కోసం చిన్న పాట పాడుతావా కనకవ్వ? నీ కోసం మా వాళ్ళు ఆడపిల్లి డాన్స్లో రెడీగా ఉన్నారు నీ ముందు ఆడడానికి. రైస్ బకెట్ ఛాలెంజ్ తో హైదరాబాద్ ని గ్లోబలీ అందరి ముందు తీసుకొచ్చినటువంటి ఘనత దక్కుతుంది. ఆవిడ గురించి ఒక చిన్న ఏవి చూద్దాం. కెన్ వి హావ్ ద నెక్స్ట్ ఏవి ఆన్ మంజులత కళానిధి. మనలో మనకి కలగాలి, మనకి మనంగా నడుము కట్టుకుని దిగాలి, అనాథులని ఆదుకోవాలి, ఆకలితో అలమటించే వారిని ఆదుకోవాలి. అప్పుడే మనం చూడాలనుకుంటున్న మార్పు చూడగలం అంటారు హైదరాబాద్లోని ఎక్స్ప్రెస్ సంపాదకురాలు శ్రీమతి మంజులత కళానిధి. ముద్రణ మరియు ఆన్లైన్ మాధ్యమాలలో 18 సంవత్సరాల అపార అనుభవంతో అనేక సామాజిక సమస్యలను వెలుగులోకి తెచ్చి వాటిని హైలైట్ చేస్తూ అధికారుల దృష్టికి తెస్తూ తనదైన పోకడతో ప్రజలకి సేవ చేస్తూ నిత్యం ప్రజలకి చేరువ అవుతున్నారు మంజులత కళానిధి గారు. ఛాలెంజ్ అంటూ ఉండిపోయారు. సో ఐ రిక్వెస్ట్ సజ్జనార్ గారు టు ప్రెజెంట్ దిస్ అవార్డ్ టు మంజులత కళానిధి గారు. ఒక్కసారి గట్టిగా గట్టిగా మనం అందరం చప్పట్లు కొట్టాల్సిందే ఫర్ సచ్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ హూ స్టిల్. స్టార్ క్రికెట్ లీగ్ కు తన డిజైన్స్ ఆర్డర్ చేజిక్కించుకోవడమే అందుకు నిదర్శనం. 60 క్రియేటివ్ కోర్సులను నేర్పిస్తారు హారిక జుజ్జవర్పు గారు. భిన్న భిన్న అంశాలలో కొత్త కొత్త పాఠశాలను మెళకువలను బోధిస్తారామె. ఎంఎస్సీ కాస్మెటాలజీ చేసి బ్యూటీషియన్లో కూడా తనదైన ముద్ర వేశారు. ఎందరో ప్రముఖులకు డిజైనర్గా వ్యవహరిస్తూనే గ్లామర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఎంతో మందికి క్రియేటివ్ కోర్సెస్ను నేర్పిస్తూ వచ్చారు హారిక గారు. చింతనకు ఆలవాలం. ఆ స్థలం ప్రశాంత వాతావరణానికి నిలయం. అడుగిడినంతనే ఒక చక్కటి ఆధ్యాత్మిక అనుభూతిని అందించే ఆ ప్రదేశం బహు సుందరం. అడుగడుగుకి కనిపించే దేవతామూర్తులను చూసినంతనే మనసు పులకించిపోతుంది. అటువంటి అరుదైన ఘనతను తన కైవసం చేసుకుంది సురేంద్రపురి కుందా సత్యనారాయణ కళాధామం. ఇంతటి అరుదైన వింతను ముందుకు నడిపిస్తోంది ఎవరో తెలుసా? ఆమె పేరు ప్రతిభ కుందా. సాక్షాత్తు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి మనవరాలు. ప్రతిభ గారి సంగీత వర్మ. మేడం అమ్మ తన బిడ్డను ప్రేమ గొప్ప వృత్తి విద్య విద్యావంతులకే అది సాధ్యం. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం. అందుకే చదువే నా గమ్యం అంటున్నారు శ్రీమతి సంగీత వర్మ. చదువులకి నిలయమైన అక్షరాలయంలో విద్యావేత్తలైన తమ పూర్వీకులు సౌందర్యానికంటే కూడా అంతర్గత సౌందర్యానికే పెద్దపీట వేస్తారు. ఎన్నో స్వచ్ఛంద సంస్థల ద్వారా తన సేవ చేశారు మమతా త్రివేది గారు. ఆమె మిసెస్ ఇండియా 2017 విన్నర్, మిసెస్ ఏషియా ఇంటర్నేషనల్ 2017 విన్నర్, ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డు. అంతేకాదు రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మిసెస్ ఇండియా తెలంగాణ అండ్ మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్, FLO ఇంక్యుబేటర్స్ స్టార్ట్అప్ అవార్డ్స్ 2020 ఫైనలిస్ట్. ఈ అవార్డుని ప్రెజెంట్ చేయవలసిందిగా అక్షయ పాత్ర ఫౌండేషన్తో చేయవలసిందిగా జేడీ గారిని కోరుతున్నాను. కెన్ వి హ్యావ్ ది నెక్స్ట్ ఏవి ఆఫ్ అను ప్రసాద్. జలాలయంలో జీవించాలి అనుకోవడం ఒకదారి, ఆరోగ్యకరమైన బాటలో జీవించాలి అని ఆశించడం రహదారి. జీవితం అంటే ఆట కాదు. ఆట కోసం ప్రాతినిధ్యం మన వేట కొనసాగిస్తూ ఉండాలి అంటారు శ్రీమతి అనుప్రసాద్. ఆరోగ్యమే మహాభాగ్యం అని వినడం, చదువుకోవడం మాత్రమే కాదు, ఆచరించాలి. దృఢమైన మనస్సు, బలమైన ఆలోచన ఉంటే ఆరోగ్యకరమైన జీవితం
మన వశం అవుతుంది అంటారామె. ఎదుటివారిలో ఒక కొత్త ఉత్తేజాన్ని నింపుతుంది. ఆమె క్లినికల్ సైకాలజిస్ట్గా 2012లో ఆ దిశగా తన పయనం సాగించారు. ఎన్నో కొత్త అత్యాధునిక పద్ధతులు అవలంబించడం ద్వారా సేంద్రియ ఎరుగడాల నుంచి విదేశీ పంట రకాల వరకు చిరుధాన్యాలు ఇంకా అనేక రకాల పంటలను ఆర్గానిక్ ఫార్మింగ్ ఈ అవార్డుని అందించవలసిందిగా సజ్జనర్ గారిని కోరుతున్నాము. Can we have the AD of Jyoti Vallabhoju? ఆమె తెలంగాణ వంటల స్పెషలిస్ట్. తాను ఒక సాధారణ గృహిణి. సాధారణ ప్రతిభతో తెలంగాణ తొలి మహిళా పబ్లిషర్గా ఎదిగారు. లాకర్గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి రేపట్లో ఫుడ్ కాలమిస్ట్గా, కథా రచయిత్రిగా, ఒక పబ్లిషర్గా ఎదిగారు. ఆమె జేవి పబ్లికేషన్ CEO శ్రీమతి జ్యోతి వలభోజ మాలిక అనే అంతర్జాల మాసపత్రికను నిర్వర్తించడం ద్వారా ఎందరో నూతన రచయితలను ప్రోత్సహిస్తున్నారు. జేవి పబ్లికేషన్స్ ద్వారా జ్యోతి గారికి ఈ అవార్డు అందించవలసిందిగా జేడి గారిని కోరుతున్నాను. జ్యోతి గారు ఈ మధ్య కథాకేలి అని ఒక 100 మంది మహిళలకు ఛాన్స్ ఇచ్చారు పుస్తకం రాయడానికి. ఆవిడ 100 మెంబర్స్ ఉమెన్ పోలియో పాటు వేసి కాళ్ళకు చలనం లేకుండా చేస్తే ఆ చిన్ని పాప దాన్ని ఎదిరించి ఫార్మసీ చదివి మెడికల్ ఫీల్డ్లోనే పనిచేయడం యాదృచ్ఛికమా కాకతాళీయమా ఆ భగవంతుడికి తెలియదు. పెళ్ళయ్యాక చిన్న పిల్లను తనకు తోడు ఇచ్చేసి ఒంటరి చేసిన భర్తను తలుచుకోకుండా తన బిడ్డలో తనకు దూరమైన బాల్యాన్ని చూస్తూ తాను అడుగు తీసి అడిగేసే శక్తి తనకు లేకుండా తన కూతురుని అమెరికా వైద్యుల వరకు తన రెక్కలకు శక్తి ఉంటున్న ఓ నారీ శక్తి మన మధ్య రాధాబొప్పన గారి రూపంలో నవ్వుతూ కనిపిస్తుంది. శక్తి రాధా బొప్పన గారి తరఫున ఈ మధ్య చందమామ కథలను చేసి కుర్చీలోనే కూర్చొని పిల్లల కోసం యూట్యూబ్లో చేస్తారు. అమ్మ నా వీడియోస్ వెళ్ళట్లేదు, నేను ఎందుకు వెళ్ళట్లేదు అని బాధపడి నాకు ఒక జీవితంలో ఒక డ్రీమ్ ఉందమ్మా, నేను పోయే లోపల నాకు వాయిస్ ఓవర్ చెప్పాలని, నువ్వు అది ఆ కోరిక తీర్చాలి అంటే ఈ వాయిస్ ఓవర్స్ అన్నీ ఆవిడ నేర్పించి చేయించానండి. ఇప్పుడు వచ్చిన ఆ వాయిస్ ఓవర్ అంతా రాధా బొప్పన్ గారిదే. అమ్మ మీరు లైవ్ చూస్తే రాధా బొప్పన్ గారు మీ గురించి చెప్పానమ్మా, ఉపాసన విన్నారు, జేడి గారు విన్నారు, సత్యనారాయణ గారు విన్నారు. ఇప్పుడు మీకు సంతోషంగా ఉందని అనుకుంటున్నాను. job they've been doing to support women. ఉమా మహేశ్వరి, రాధికా శ్రీరామ్కి నేను రాధికా శ్రీరామ్ ఇప్పుడే వెళ్ళారు. థ్యాంక్ యూ. క్యాన్సర్ ఒక మహమ్మారి, క్యాన్సర్ ఒక భయానక వ్యాధి, క్యాన్సర్ ఒక ప్రాణాంతక రోగం. క్యాన్సర్ వ్యాధి సోకితే ఆ బాధితులు తమ ప్రాణాల మీద ఆశలు వదులుకుని మృత్యువు కవంద హస్తాల కోరలో చిక్కుకోవాల్సిందే. ఇది గతం. ప్రస్తుతం అంత భయానక పరిస్థితి లేదు. క్యాన్సర్ వ్యాధిని పాల్గొని ఎంతో మంది క్యాన్సర్ బాధితులకు ఆ వ్యాధి నుంచి విముక్తి కలిగిస్తున్నారు నిపుణులైన డాక్టర్. గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్య శాస్త్ర విద్యలో ప్రవేశించిన డాక్టర్ గీతా నాగశ్రీ గారు ప్రెస్టీజియస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ జిప్మర్ పాండిచ్చేరితో ఎండి పట్టుకున్నారు. ఎంతో మంది డాక్టర్లు అనుక్షణం క్యాన్సర్ గురించి, క్యాన్సర్ బాధితులకు ఏమీ కాదని భరోసా ఇస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. వారిలో మన నారీరూపం గర్వించదగ్గ మహిళా వైద్యురాలు డాక్టర్ గీతా నాగశ్రీ గారు. Today I feel great. I feel so great today to see so many women and so many talented women all around. But I don't celebrate Women's Day because every day is Women's Day. So that is something I believe in. Men, women, human beings, every living creature is important in life. And I think we must respect that. So everyone
please go out there and make a positive impact to the planet. And I want to take this moment to say something very profound that my family sent to me today. She said, behind every successful leader, there are thousands of loving enthusiasts, but behind them, there are also very harsh critics. And the beauty about critics is you should love them, because only if you love the critics can you become a better version of yourself and use it positively. Use every message. If people are saying, oh, this doesn't look nice on you, use it positively to change, because that pushes you to become the best version of yourself. Have a great life. I mean, I hope to connect with more of you in future. I love the work you're doing. Stay empowered. And one thing great about women, I must say, is forget all this leadership, entrepreneurship, all that is amazing. But women, the beauty of them is that they are very nice, very emotional people. So whether man, woman, whatever you are, you should be known for your niceness. Keep that within you forever. So we have a new logo from today for Nari Sena. Nari Sena Global Forum Youth Wing starts from today. That is March 6, 2021. A new beginning, and few more young and dynamic leaders take birth today. Wishing the whole youth wing all the very best. And thank you so much. Very fast, Nari Sena team leaders. Nari Sena team leaders with uniform. Shilpa, come, you asked a photo with ma'am. Come soon. Come, Shilpa. Yeah, and Shilpa's around also, please. Neeraja award Neeraja Reddy Honey. From crafts category, I request Sushmita Garu to please come on stage. Neeraja Sushmita Reddy. Pelde. From retail, Shravani Priya. Shravani Priya Gundala Garu. ఫస్ట్ ప్రైజ్ ఈ టైంలో చెప్పడానికి బాధగా ఉన్నా చెప్పడం తప్పట్లేదు. ఫస్ట్ ప్రైజ్ చికెన్ బిర్యానీ. ప్రైజ్ విన్నర్ రమాదేవి గారు నోరూరించే గోంగూర పచ్చడితో అదరకొట్టి థర్డ్ ప్రైజ్ వచ్చేసింది. ఎంతైనా గోంగూర అంటే ఆ ప్రైజే వచ్చేస్తుంది అంతే. ట్రిపుల్ ఎస్ బేకరీ స్పాన్సర్. నారీసేన మెంబర్స్ అందరు కూడా గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. మొదటిగా మీరందరూ కూడా నేను ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఫౌండేషన్ సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా లతా గారికి మొత్తం టీం అందరూ కూడా నేను పేరు అభినందిస్తున్నాను. చాలా తక్కువ టైంలో ఇంత పెద్ద సైన్యాన్ని కట్టినారు వాళ్ళు. ఇట్స్ ఎ గ్రేట్ ఆర్మీ. సో ముఖ్యంగా మీకు అందరూ కూడా నేను పేరు అభినందిస్తున్నాను. ఇక్కడ వచ్చిన తర్వాత చాలామంది అచీవర్స్ మీరందరూ కూడా అవార్డు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా హార్డ్ వర్క్ చేశారు మీరు వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేయడానికి. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ యువర్ టీమ్ ఫర్ బ్రింగింగ్ అవుట్ ఆల్ దోస్ అచీవర్స్. ఎవరెవరు మన అచీవర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా నేను పేరు అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఈ సందర్భంలో తెలియపరుస్తున్నాను, మహిళలు లేరంటే ప్రపంచం లేదు, మీరే మొత్తం ప్రపంచము. ఇప్పుడు మన రాజుగారు మిస్సెస్ చెప్పింది మన పోలీస్ ఆఫీసర్స్ వైఫ్స్ గురించి, వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ బోట్. మనం కూడా ఇప్పుడు కూడా నాకు ఫోన్ ఇంటి నుంచి పాపల నుంచి మనం ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, తిన్నారా లేదనేది
సో అట్లా మీరు ఈరోజు మనం ఇంత మంచిగా పని చేస్తున్నాం అంటే మీ వల్లనే, మన ఫ్యామిలీ మెంబర్స్ వల్లనే మనం పని చేస్తున్నాం అని చెప్పడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. రాజూస్ వైఫ్ ఇస్ దేర్. అదేవిధంగా మన స్వరూప మేడం గారు ఉన్నారు. సో వీఆర్ ఆల్ బికాస్ ఆఫ్ యూ, ఫ్యామిలీ సపోర్ట్ వల్లనే మనం మంచి పని చేయగలుగుతున్నాను, మంచి యాక్టివ్ ఉన్నాను. ఐ హోప్ సార్ ఆల్సో అగ్రీస్ విత్ మీ బికాస్ ఆఫ్ యూ ఆల్ వీఆర్ హియర్. సో ముఖ్యంగా ఈరోజు మనకు ఇక్కడ చాలామందికి మనము కలవడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా నేను పేరు పేరు అభినందిస్తూ, తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ పోలీసు, సైబరాబాద్ పోలీసు మహిళలు మరియు పిల్లల భద్రత కోసము కట్టుబడి ఉంది. మీకోసము ఎన్నో కార్యక్రమం మనము తీసుకొచ్చాను. షీ టీమ్స్ కావచ్చు, అదేవిధంగా మన సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ తరఫు నుంచి కూడా మనం షీ షటిల్స్, మార్గదర్శక్, సంఘమిత్ర, దిల్సే ప్రోగ్రామ్ ఈరోజు ప్రపంచంలోనే మనం మొదటిసారిగా, దేశంలోనే కూడా మొదటిసారిగా మనము తెలంగాణలో, మన హైదరాబాద్లో ట్రాన్స్జెండర్ కోసం మనం ఒక హెల్ప్ డెస్క్ని ఓపెన్ చేయడం జరిగింది. ఒక ఇంక్లూజివ్ కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్ భాగంగా ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. సో ముఖ్యంగా మీ అందరి సురక్షిత మన బాధ్యత అని చెప్పడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. మీ వెంట ఎప్పుడు కూడా తెలంగాణ పోలీసు, తెలంగాణ ప్రభుత్వము, సైబరాబాద్ పోలీసు ఉందని చెప్పి హామీ ఇస్తూ ఇక్కడ పిలిపించి నాకు ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు లతా గారికి, మొత్తం టీం అందరూ కూడా నేను పేరు పేరు అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. పెద్దగా నేర్పించాల్సిన అవసరం లేదు, మీ అబ్బాయిలకు నేర్పించండి. మొదట అమ్మాయి లేటుగా వస్తే మీరు అడుగుతున్నారు ఎందుకు లేటుగా వస్తున్నారు, అబ్బాయి లేటుగా వస్తే అడగండి ఏం చేస్తున్నాం ఇంతవరకు. కాబట్టి అబ్బాయిలను మీరు కనుక బాగు చేయగలిగితే సమాజం ఆటోమేటిక్గా బాగవుతుంది. కాబట్టి అబ్బాయి పుట్టాలి, అబ్బాయి కావాలని ఎప్పుడు అనుకోకండి. అమ్మాయిలు రత్నాలు, అమ్మాయిలు లక్ష్మీ స్వరూపాలు మన ఇంట్లో తిరుగుతుంటే ఎంత కళగా ఉంటుంది ఇంట్లో. కాబట్టి అబ్బాయిలను రిపేర్ చేయండి, సమాజం రిపేర్ అయిపోతుందని నేను చెప్తున్నాను. కాబట్టి నారీ సేన చేయాల్సినది లెట్ us రిపేర్ ది బాయ్స్ అండ్ మెన్ కోడ్. రైట్ ఖచ్చితంగా మీతో పాటు నేను ఉంటాను. కాబట్టి ఒక మంచి సమాజాన్ని, అందరూ గర్వించదగ్గ సమాజాన్ని, మళ్ళా ఒక అద్భుతమైన భారతదేశాన్ని మనం అంతా కలిసి నిర్మిద్దామని ఒక సంకల్పం చేసుకుందాం. దానికి కావాల్సిన సేన మీరు తయారు చేశారు. ఈ సైన్యంతో ఇక దండయాత్రలు చేయడమే మిగిలిపోయింది మనం. ఓకే, ధన్యవాదాలమ్మా నాకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు. విజయలక్ష్మి గారు కూడా ఈరోజు వచ్చారు, తర్వాత ఉపాసన గారు వచ్చారు, మా మిత్రులు విశ్వనాథ్ సజ్జనార్ కూడా వచ్చారు. వీరందరితో అద్భుతమైన సమయం గడిపే అవకాశం కూడా నాకు దొరికింది. మళ్ళీ మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇంకా గొప్ప ఉన్నతమైన శిఖరాలకు మీరంతా చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. జై హింద్. భారత్ మాతాకి జై. ఈరోజు ఈ హైటెక్స్లో నారీ సేన ఫౌండేషన్ వాళ్ళు ఈ మహిళలను వివిధ రంగాల్లో నిష్ణాతులైన మహిళలని గుర్తించి వాళ్ళకి అవార్డ్స్ ఇస్తామనేది చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. వాళ్ళకి గుర్తింపు అనేది ఈ అవార్డ్స్ వలన వాళ్ళ యొక్క బాధ్యత ఇంకా ప్రతి ఒక్కరికి వాళ్ళ బాధ్యత ఇంకా పెంచుతుంది. సమాజం పట్ల మన బాధ్యత, సమాజ సేవ పట్ల మన బాధ్యత అవన్నీ చాలా రెట్లు పెరుగుతాయి ఇలాంటి అవార్డ్స్ వలన. మహిళలు ఎప్పుడూ వాళ్ళ ఆత్మస్థైర్యంతో వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి, కన్విక్షన్ ఫర్ ద కాజ్ అంటే వాళ్ళ నమ్మింది దృఢ సంకల్పంతో సాధించాలి. వాళ్ళ పట్ల వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఉండాలి. అప్పుడే మహిళలు అన్ని రంగాల్లో పైకి రాగలరు. మహిళలకి మాతృత్వం అనేది అందరికీ తెలిసిన విషయం. అలానే దాతృత్వం, మాతృత్వమే కాకుండా చాలా నేతృత్వం కూడా ఉంటుంది. ఇలాంటి అవార్డ్స్ ఉమెన్ లీడర్స్కి ఇలా అవార్డ్స్ ఇస్తామనేది చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి నారీసేన వాళ్ళు ఇలాంటి అకేషన్స్ ఎన్నెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే, న్యూస్ ఆన్ టీవీ. నమస్కారం అండి, నా పేరు లతా చౌదరి, ఫౌండర్ ఆఫ్ నారీసేన గ్లోబల్ ఉమెన్ ఫోరం. ఈరోజు ఎంతో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు ఇక్కడ జరుపుకున్నాము. దానికి గాను చీఫ్ గెస్ట్గా ఉపాసన గారు, అలాగే మన హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు, జేడి లక్ష్మీనారాయణ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ సజ్జనార్ గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి ఇచ్చేశారు. చాలా ఆనందంగా ఉంది.
అంటే స్త్రీ శక్తి అనేది ఎంత గొప్పదో ఈరోజు ఇక్కడ తెలిసింది. ఎందుకంటే అన్ని రంగాల్లో రాణించిన మహిళలకు కూడా నారీ శక్తి పురస్కారాలు ఇవ్వడం జరిగింది. నారీ శక్తి పురస్కారాలతో పాటు ఉమెన్ అచీవర్ అవార్డ్స్ కూడా ఇచ్చాము ఇక్కడ. సో అందరూ కూడా వాళ్ళ వాళ్ళ రంగాల్లో ఇప్పుడు మీరు తీసుకుంటే ఇంటర్నేషనల్ స్విమ్మర్స్ ఉన్నారు, సింగర్స్ ఉన్నారు, అలా ఎవరి ప్రతిభా పట్ల వాళ్ళు ఇక్కడ చూపించుకోగలిగారు. అలాగే ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. అందరికీ కూడా ఈరోజు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ప్రోగ్రాము. అండ్ ఇన్స్పిరేషనల్ స్పీచెస్ ఇచ్చారు జేడీ లక్ష్మీనారాయణ గారు కానీ, సజ్జనార్ గారు కానీ, అలాగే ఉపాసన గారు కూడా చాలా చక్కగా ఉమెన్ సపోర్టింగ్ ఉమెన్ అని, హైదరాబాద్ మేయర్ గారు కూడా ఉమెన్ సపోర్టింగ్ ఉమెన్ అని ఎంతో చక్కగా కోఆపరేట్ చేసి ఇవన్నీ గ్రాండ్ సక్సెస్ఫుల్గా జరిపించారు. ప్రేక్షకులందరికీ హ్యాపీ ఉమెన్స్ డే.